కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యామ్ కు వరద పోటెత్తుతోంది. నిన్న సాయంత్రానికి 104,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో డ్యామ్ నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరింది. దీంతో 14 గేట్లను ఎత్తి దిగువకు 65,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా 28.76 టీఎంసీలకు చేరింది. ఇన్ఫ్లో 65,000 క్యూసెక్కులు ఉండడంతో ఒక్క రోజులోనే నిండే అవకాశం ఉంది. ఇప్పటికే జూరాల డ్యాం దగ్గర 7.5 టీఎంసీల నిల్వ ఉంది. ఇలానే వరద కొనసాగితే ఇక్కడ కూడా జల విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేస్తే శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 1950 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నెట్టంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్ 1 కు 1150 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్ 2 కు 847 క్యూసెక్కులను వదులుతున్నారు అధికారులు. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి 2,496 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇక కృష్ణానది ఉపనది అయిన తుంగభద్రకు కూడా వరద పెరుగుతోంది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 105.79 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.47 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్రకు 28,153 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యామ్ కు వరద పోటెత్తుతోంది. నిన్న సాయంత్రానికి 104,000 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో డ్యామ్ నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరింది. దీంతో 14 గేట్లను ఎత్తి దిగువకు 65,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా 28.76 టీఎంసీలకు చేరింది. ఇన్ఫ్లో 65,000 క్యూసెక్కులు ఉండడంతో ఒక్క రోజులోనే నిండే అవకాశం ఉంది. ఇప్పటికే జూరాల డ్యాం దగ్గర 7.5 టీఎంసీల నిల్వ ఉంది. ఇలానే వరద కొనసాగితే ఇక్కడ కూడా జల విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేస్తే శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 1950 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. నెట్టంపాడు లెఫ్ట్ కు 750 క్యూసెక్లు, భీమా లిఫ్ట్ 1 కు 1150 క్యూసెక్లు, భీమా లిఫ్ట్ 2 కు 847 క్యూసెక్లను వదులుతున్నారు అధికారులు. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి 2,496 క్యూసెక్లు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇక కృష్ణానది ఉపనది అయిన తుంగభద్రకు కూడా వరద పెరుగుతోంది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 105.79 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.47 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్రకు 28,153 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది.